సూపర్ అంటే సూపర్ అసలు. హలో అండి అందరికి, నేను మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎక్కడ కాదు, మా ఇంటికి దగ్గరలో తనపల్లి గుట్టు ఉందండి. దాని వెనకాల పంట పొలాలు ఉన్నాయి. సూపర్ గా ఉంటుంది వ్యూ మాత్రం. ఈ పొలాల మధ్యలో ఫ్రై పీస్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అల్లం, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ వేసి కచ్చా పచ్చాగా దంచుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి వేసేద్దాం. ఇందులో పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, ఎర్రగడ్డ, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా నెయ్యి, మిరప్పొడి, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయ కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఈ పక్కన పెట్టుకున్న చికెన్ని ఆయిల్ పోసుకొని ముక్క అంత గట్టిగా కాకుండా అలాని సాఫ్ట్గా కాకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దమ్ వేస్తాం కదా, దమ్లోని ముక్క అనేది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇందులోనే ఆకు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జీలకర్ర, సాల్ట్, నెయ్యి కొద్దిగా వేసేసుకొని ఈ రైస్ని సగం ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ గుండం పెట్టుకొని నూనె, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు, టమోటాలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లోని మసాలా వేసేసుకొని ఇందులోనే గరం మసాలా, చికెన్ మసాలా, లైట్గా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో పెట్టేసి ఇందులోనే మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ పైన ఒక లేయర్ వేసేసుకొని కొద్దిగా నిమ్మరసంలో ఫుడ్ కలర్ కలుపుకునేసి సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ కూడా వేసేసుకుందాం. ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పెట్టి దించేసుకుందాం. మాకు ఇక్కడే పక్కన అరటి చెట్లు ఉన్నాయని మంచి ఆకు తెంపుకొని వచ్చేసినాను. మాకైతే తిరుపతిలో ఫుల్ వర్షాలండి. వారం రోజులుగా ఈ ఫుడ్ వీడియో ఒకటి చేద్దామంటే అస్సలు మాకు గ్యాపే లేదు. వానలు దంచి కొడుతున్నాయి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సూపర్గా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మా అక్క రియాక్షన్ చూసేద్దాం. మా అక్కకు చాలా బాగా నచ్చిందండి. నాకు కూడా సూపర్గా నచ్చింది. ముక్క చూడండి ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మిగా. అబ్బా సూపర్ అంటే సూపర్ అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.